నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్ గత సీజన్లో మార్మోగిన పేరు. బ్యాటింగ్ బౌలింగ్ లోనూ తెలుగు క్రికెటర్ మెరుపులు మెరిపించాడు. ఒత్తిడిలోనూ రాణించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. ఐపీఎల్లో రాణించడంతోనే టీమిండియా తలుపులు తట్టాడు. అవకాశాలను వినియోగించుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సెంచరీతో హైలైట్ అయ్యాడు. భయంకరమైన ఆసీస్ బౌలింగ్ ను ఎదుర్కొని నితీష్ కుమార్ రెడ్డి ఆడిన తీరుకు భారత అభిమానులు తెగ మురిసిపోయారు. అయితే ఆ తర్వాత గాయంతో నితీష్ కుమార్ రెడ్డి ఇబ్బంది పడ్డాడు. ఫిట్నెస్ సాధించాక ఐపీఎల్లో బరిలోకి దిగాడు. కానీ గత ఏడాది మాదిరిగా నితీష్ కుమార్ బ్యాట్ నుంచి మెరుపులు లేవని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అసలు యంగ్ ప్లేయర్ కు ఏమైందని చర్చించుకుంటున్నారు. గత సీజన్ లో నితీష్ కుమార్ బాల్ తోనూ టాలెంట్ చూపించాడు. యువ ప్లేయర్ కు బంతినిచ్చేందుకు కెప్టెన్ కమిన్స్ ఆసక్తి చూపించేవాడు. కానీ ఈసారి అసలు బౌలర్ గా సేవలే అందించలేదు నితీష్. బౌలర్ గా కనీసం ఒక్క బంతిని కూడా విసరలేదు. అసలు నితీష్ కుమార్ బౌలింగ్ చేస్తాడని ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ మర్చిపోయాడేమో అని సన్ రైజర్స్ మాజీ బౌలింగ్ కోచ్ డేల్ స్టేన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 1-2 ఓవర్లైనా నితీష్ తో వేయించవచ్చన్నాడు. బౌలింగ్ లైనప్ నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించాడు. గాయపడితే బౌలింగ్ ఇవ్వకపోవడంలో అర్థం ఉంది. కానీ బ్యాటింగ్ కు వస్తున్న నితీష్ కు అసలు బౌలింగే ఇవ్వకపోవడం ఏంటన్నాడు. ఈ సీజన్ లో నితీష్ కుమార్ రెడ్డి 7 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 6 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేశాడు. 131 పరుగులు సాధించాడు. యావరేజ్ 21.83. స్ట్రైక్ రేట్ 113.91. అత్యధిక స్కోర్ 32 పరుగులు. గేమ్ చేంజింగ్ ఇన్నింగ్స్ ను మాత్రం ఇంకా ఆడలేదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గత సీజన్లో హెన్రిచ్ క్లాసెన్ కూడా విశ్వరూపం చూపించాడు. గెలుపు కష్టమనుకున్న మ్యాచ్ల్లోనూ సింగిల్ హ్యాండ్తో విజయాలందించాడు. ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకున్న ప్లేయర్లలో అత్యధిక ధర అందుకున్నది కూడా క్లాసెనే. ఈ సీజన్లో పర్వాలేదనిపిస్తున్నా తన మార్కు ఆట తీరు మాత్రం చూపించలేకపోతున్నాడు. గతేడాది మాదిరిగా పంజా విసరలేకపోతున్నాడు. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు పరిస్థితులను హ్యాండిల్ చేయలేకపోతున్నాడనే చర్చ ఉంది. క్లాసెన్ టాప్ గేర్ వేయాల్సిన టైం వచ్చిందని మాజీలు సూచిస్తున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కూడా నిలకడగా రాణించాలంటున్నారు. ఇషాన్ కిషన్ ఒకే ఒక్క మ్యాచ్ లో అద్భుతం చేశాడంటున్నారు. ఆ తర్వాత మెరుపులే లేవంటున్నారు. బౌలర్లు కూడా మరింత బాధ్యత తీసుకుంటేనే విజయాలు సాధ్యమవుతాయంటున్నారు. లేదంటే పాయింట్ల పట్టికలో మరింత డౌన్ అయ్యే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు.